హలో ఎవరివన్, నా పేరు పవన్ కుమార్. ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను టానస్టిక్స్ 21 డేస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసిన. ఫస్ట్లో ఎగ్జైట్మెంట్ ఉండే, కానీ కొన్ని రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేయకుండా స్కిప్ చేద్దాం అనుకున్నా. ఛాలెంజ్ ఏంటంటే 19 షార్ట్ ఫామ్ వీడియోస్ ప్లస్ 2 లాంగ్ ఫామ్ వీడియోస్. స్టార్టింగ్లో వీడియోస్ అప్లోడ్ చేయకుండా స్కిప్ చేద్దాం అనిపించింది, ఎందుకంటే పర్ఫెక్ట్ సెటప్ లేదు కాబట్టి స్కిప్ చేద్దాం, ఎందుకు మనం పార్టిసిపేట్ చేసుకోమో అవసరమా అని అనిపించింది. కానీ తర్వాత అనుకున్నా, ఎక్స్క్యూజెస్ ఇవ్వాలంటే 100 రీజన్స్ ఉంటాయి, కానీ ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా స్టార్ట్ చేద్దామని ఒకటే అనుకున్నా, కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్ అని. ఇంకా తర్వాత డిసైడ్ అయినా, న్యాచురల్ సన్లైట్ యూజ్ చేసుకొని టెర్రస్ పైకి వెళ్ళి వీడియోస్ రికార్డ్ చేస్తుండే. మేబీ కొంతమంది ఇలా చూస్తుంటే, స్ట్రీట్ వాళ్ళు చూస్తుంటే నేను కొన్నిసార్లు ఆక్వర్డ్గా ఫీల్ అయినా, కానీ ఏదో విధంగా ఎప్పటికైనా సరే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే కంటెంట్ క్రియేషన్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి స్టార్ట్ చేసిన. ఇప్పుడు కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా ఏం లేకుండా ఇట్లా కెమెరా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి రీజన్ ఈ ఛాలెంజ్ తీసుకోవడమే. మేబీ చాలామంది స్టేజ్ చేయరు. ఫస్ట్ నేను ఇంట్రోవర్ట్ ఉండే, ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఎవరితో రిలేటివ్స్తో కానీ ప్రాపర్గా మాట్లాడడానికి కూడా రాకుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, కంటెంట్ క్రియేషన్ చేసినప్పటి నుంచి కెమెరా ముందు మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ వచ్చింది, నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఒకవేళ స్టేజ్ పైకి ఎవరైనా నన్ను ఇన్వైట్ చేసినా కూడా మాట్లాడగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ చెప్పాను కదా ఆల్రెడీ, 19 షార్ట్ ఫామ్ వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎలాంటి మిస్టేక్స్ అయినా. స్టార్టింగ్లో మనం పర్ఫెక్ట్ వీడియో కోసం ఒకవేళ నేను వెయిట్ చేస్తుంటే ఇంతవరకు ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేసేవాడిని కాదు. పర్ఫెక్ట్ వీడియో కోసం వెయిట్ చేసేటంటే అన్ఫినిష్డ్ ఉన్న వీడియోని కూడా పోస్ట్ చేసేందుకు మేబీ అదే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ లాంగ్ ఫామ్ వీడియో ఎలా రికార్డ్ చేయాలి, స్క్రిప్ట్ ఏమైనా రాయాలా, అది ఇదని పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నా. కానీ తర్వాత రియలైజ్ అయినా, ఓకే ఈ వీడియోని ఇట్లా రాగా డైరెక్ట్ ఇట్లా కెమెరా ముంగట కాన్ఫిడెంట్గా మాట్లాడదాం అని చెప్పి ఇట్లా రాగా ఇట్లా మాట్లాడుతున్నా. మేబీ ఈ వీడియోలో ఇట్లా ఫ్లాష్ ఎడిట్స్ అవన్నీ ఏం కాదు, జస్ట్ ఇది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఒక 21 డేస్ కంటెంట్ క్రియేషన్ చేస్తే, ఒక ఛాలెంజ్ అనుకొని ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మనం ఏం చేంజెస్ వస్తాయి. నాలో ఇంత చేంజ్ వస్తాయని నేను అసలు అప్పుడు అనుకోలేదు, కానీ ఆ చేంజెస్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా. మేబీ ఇది నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇంకా బూస్ట్ ఇస్తుంది, ఇంకా కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఇంకేమైనా పనులు చేయడానికి. సో దిస్ ఇస్ ఇట్. ఇది నేను 21 డేస్ ఛాలెంజ్ తీసుకొని పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసి ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నా కెమెరా ముంగట మాట్లాడడానికి. కానీ ఇప్పుడు కూడా మార్నింగ్ వర్కౌట్ చేయడానికి వచ్చి స్కూల్లోకి వచ్చి వీడియోస్ రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే బై మిస్టేక్ రెయిన్ వచ్చినా కానీ నేను మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో న్యాచురల్ సన్లైట్ యూజ్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటా. సడన్గా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సడన్గా రెయిన్ వస్తే అంత స్పాయిల్ అయిపోతుంది. అందుకనే ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా అలా స్కిప్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మనలో చాలా మంది నార్మల్గా ఇంట్రోవర్ట్ ఉంటారు. అంటే ఇంట్రోవర్ట్ కాదు, యాంబివర్ట్ లాగా. మనకి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ పరిచయం అయితే వాళ్ళ దగ్గర మనం కంప్లీట్ ఓపెన్ అయిపోతాం. కానీ అదే ఎవరైనా కొత్త వ్యక్తులు ఒక స్ట్రేంజర్తో మాట్లాడాలంటే ఇట్లా యాటిట్యూడ్ చూస్తున్నట్లు ఒక షై ఫీలింగ్, ఇంట్రోవర్ట్ ఉంటాం. కానీ ఇంట్రోవర్ట్ అంటే యాక్చువల్గా నువ్వు జస్ట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా సేమ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా అలానే ఫీల్ అవుతారు. నేను ఈ ఇంట్రోవర్ట్నెస్ని ఓవర్కమ్ చేయడానికి ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. మేబీ మీలో కూడా ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇంట్రోవర్ట్ ఉంటే, నేను మాట్లాడలేకపోతున్నా అది అని ఏమన్నా ఫీల్ అయితే కంటెంట్ క్రియేట్ చేయమని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ డైలీ నీకు కొన్ని టిప్స్ ఫాలో కావాలి. ఈ వీడియో కూడా నేను పర్ఫెక్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి తీయట్లేదు. అట్లీస్ట్ ఈ వీడియో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చే వీడియో ఏంటంటే నేను కూడా కెమెరా ముందు కాన్ఫిడెంట్గా తడబడకుండా ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడగలుగుతున్నా అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మేబీ ఒక ఫ్యూ మంత్స్ ఎగో ఎవరైనా నా ఫ్రెండ్ గారు వచ్చి నువ్వు ఇట్లా కెమెరా ముందు బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతావేమోరా అని అడిగితే నేను 1 వీక్ అవ్వేవాడిని, ఎందుకంటే నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, అట్లా మాట్లాడకపోతుండే. ఇన్ని వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది. ఓకే, నేను ఇప్పుడు ఇట్లా కెమెరా ముంగట ఎట్లాంటి తప్పులు పోకుండా ఇట్లా ఆక్వర్డ్గా ఫీల్ కాకుండా కెమెరా ముంగట మనం ఒక ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా మాట్లాడతామో అట్లా కెమెరా ముంగట నేను ఇట్లా మాట్లాడడానికి ఫ్రెండ్లీ అయ్యాను. అదే నాకు 21 డేస్ ఛాలెంజ్ హెల్ప్ చేసింది. ఈ వీడియో కూడా నేను పర్ఫెక్ట్ కోసం కాదు రికార్డ్ చేసేది, జస్ట్ నాకు నేను ప్రూవ్ చేసుకుంటున్నా. ఓకే, యూ బికమ్
సెల్ఫ్ కాన్ఫిడెంట్ వి గెయిన్ దట్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోనికే. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.